దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, అబ్రహాము మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అక్కడ ఎండ వేళలో తన గుడారము ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆ కూర్చున్నటువంటి సమయంలో అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటుకోవద్దు. 3వ వచనంలో ఉన్నటువంటి మాట దేవుడు అక్కడ అంటున్నాడు, ఆయన ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట. దేవుడు నీ కుటుంబంని దాటిపోకుండా చూసుకోవాలి. దేవుడు నిన్ను దాటిపోకుండా మీరు చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగత జీవితమే కావచ్చు, మీ కుటుంబ జీవితమే కావచ్చు, మీ యొక్క సంఘ పరిస్థితులే కావచ్చు, మీరు ఎలా ఉన్నప్పటికీ దేవుని దగ్గర మీరు అడగాల్సిన మాట ఇది, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని చెప్పేసి అని ఆ 3 కూడా అక్కడ అతను ఆపివేయడం జరిగింది. ఎప్పుడైతే అతడు అక్కడ ఆపివేశాడో వారి జీవితంలో, వారి యొక్క కుటుంబంలో, లేక వారి గుడారములో దేవుని కార్యం చూసి ఉన్నారు. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది. 18వ అధ్యాయం 9వ వచనంలో, వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పెను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. దేవుని బిడ్డలారా, నీ కటాక్షం నా మీద నున్న ఎడల నన్ను మీరు దాటిపోవద్దు అని చెప్పేసి అని అబ్రహాము ఉన్నటువంటి 3 వ్యక్తులతో అన్నప్పుడు వారు అతన్ని కటాక్షించి అతని మాటను వారు తీసివేయలేదు. ఎప్పుడైతే ఆ 3 వ్యక్తులు ఆయన మాటను తీసివేయకుండా ఆయన చెప్పినట్టుగా వారు అక్కడ ఆగినారో, అబ్రహాము అక్కడ వారికి విందును ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, తలుపు యొద్ద ఆయన తలుపు తట్టుతూ ఉన్నాడు. ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తారో నేను వారు కూడా అక్కడ భోజనము చేద్దాము అని చెప్పేసి అని అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే, వారి 3తో అబ్రహాముకి సహవాసం ఏర్పడింది. ఆ సహవాసములో వారిలో ఉన్నటువంటి లోటును అక్కడ దేవుడు తీసివేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం జరిగిందంటే, ఇక మీదట నేను వచ్చినప్పుడు, అద్భుతం కదండి, గర్భం రావాలి, ఆ యొక్క ఆమె ఆ పిల్లోని కానీ పిల్లని కానీ కనాలి అంటే 10 మాసములు పడుతుంది. ఆయన చక్కగా భవిష్యత్తును ఆలోచించి దేవుడు వారికి మాట ఇచ్చినాడు. దేవుడు మాట ఇచ్చినాడంటే ఆయన ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. దేవుని బిడ్డలారా, నీవు దేవుడితో అనాల్సిన మాట ఒకటే, నీ కటాక్షము నా మీద నున్న ఎడలా. అదండి అక్కడ చెప్పిన మాట, నన్ను దాటిపోకయ్యా నువ్వు అనాలి. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును బట్టి, నీ కుటుంబానికి ఇచ్చిన వాగ్దానమును బట్టి, నీ సంఘములో చేస్తున్నటువంటి కార్యములను బట్టి, దేవా, నీ కటాక్షము నా ఎడల నీవు ఉంచినప్పుడు నన్ను దాటిపోకయ్యా, నా మీద నీ కటాక్షం ఉంచయ్యా, నీ దయ ఉంచు, నీ జాలి ఉంచు, నన్ను దాటిపోకయ్యా అని నువ్వు ఎప్పుడైతే ఆయనకు మొరపెట్టి ప్రార్థన చేస్తావో, నీ కుటుంబంలో ఉన్నటువంటి లోటును ఆయన చూస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఏది కావాలో, నీ వ్యక్తిగత జీవితంలో నీకు ఏది అవసరమో, నీ సంఘంలో ఏది కావాలో, నీ సంఘంలో ఏది జరగాలో, నీ సంఘంలో ఏది ఉండాలో ఆయన అది చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ భోజన సహవాసములో ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యము 15వ అధ్యాయం 17వ వచనంలో వాక్యం ఏంటిగా ఉంది, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అనాది కాలంలో ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము నీ ఎడల ఇప్పుడు నెరవేర్చడానికి ఆయన తెలియజేస్తున్నాడు ఈ మాటలని. దేవుడిని ఏర్పరచుకున్నది ఆయన పని నిమిత్తమై, దేవుడిని ఏర్పరచుకున్నది ఆయన పిలుపు నిమిత్తమై, దేవుడిని ఏర్పరచుకున్నది ఆయన సువార్త నిమిత్తమై, దేవుడిని ఏర్పరచుకున్నది అనేకులకు సాక్షార్థముగా ఉండి అనేకులను ఆయన వైపు
తిప్పడానికి దేవుని బిడ్డలారా ఈరోజు నీ ఆత్మీయ జీవితము కూలిపోయిందేమో, నీ ప్రార్థన జీవితము పడిపోయిందేమో, దావీదు గుడారము తిరిగి కట్టేద్దను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడలా అని నీవు ఆయన కటాక్షమును నువ్వు కోరుకున్నట్లయితే ఆయన నిన్ను దాటిపోడు, నీ కుటుంబము నుండి దాటిపోడు. దేవుని బిడ్డలారా నీ కుటుంబంలో కావచ్చు, నీలో కావచ్చు, సంఘములో ఏది అవసరమో ఆయనకు తెలుసు. అవసరమును ఆయన నోట నుండి ఆయన పలుకుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనము, నా దేవా ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. దేవుని పెట్టారా ఆయన కటాక్షం అంటున్నాడు, ఈయన దృష్టి అంటూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. దేవుని కటాక్షము, దేవుని దృష్టి ఆయన మీ ఎడల పెట్టులాగున ఆయనకు మీరు విధేయత చూపండి, ఆయనను మీరు ఆహ్వానించండి. నన్ను దాటిపోకయ్యా అనేటటువంటి మాట మీరు హృదయపూర్వకంగా ఆయన సన్నిధానంలో మీరు అన్నప్పుడు మీ జీవితంలో కార్యం చూస్తారు. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. యథార్థంగా ఉండి అయ్యా నీ దృష్టి నా పైన ఉంచు, నీ కటాక్షము నా పైన ఉంచు అని చెప్పి నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకి జవాబు ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతూ ఉంది, యథార్థవంతులు చేసే సేవ వర్ధిల్లుతూ ఉంది. యథార్థవంతులుగా జీవించినటువంటి జీవితంలో ఉన్నటువంటి వారికి ఎలాంటి లోటు ఉండదు. దేవుని బిడ్డలారా ఉదాహరణ నోవాహు, హానోకు, అక్కడ యోబు ఉన్నాడు. దేవుని బిడ్డలారా వారు దేవునికి నీతిగా యథార్థంగా ఉన్నారు, వారి జీవితంలో ఆనందాన్ని చూసి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని దాటిపోకుండా ఉండాలని ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు తెలియజేస్తూ ఉన్నారు. వింటున్నటువంటి మీరు విధేయత చూపించి ఆయన సాగిలపడి మీరు ప్రార్థన చేసినట్లయితే మీ జీవితంలో దేవుని కార్యము అద్భుతముగా జరుగుతుంది. ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు 91వ కీర్తన 10వ వచనములో, నీకు అపాయమేమి రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. ఆ రీతిగా క్షేమకరమైన స్థితిని, ఆశీర్వాదకరమైనటువంటి దేవుడు మీకు, మీ కుటుంబానికి, సేవకు ఆయన అనుగ్రహించును గాక.